ఆ మొదటి వచనం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయంలో అనుకుందరు. హృదయంలో అనుకుంటారంట. బయటికి మాటలు పలికేవారు కొంతమంది, హృదయంలో అనుకునే వారు కొంతమంది. అయితే ఈ హృదయంలో చాలా సార్లు మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. చాలా సార్లు హృదయంలో మీరు గాని నేను గాని ఎప్పుడైనా మీకు మీరు పరీక్షించుకోండి. ఎప్పుడైనా హృదయంలో అనుకున్నారా, ఏంటి దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు? సందేహపడ్డారా? ఎందుకంటే కష్ట నష్ట సమయాల్లో, ఇరుకులు ఇబ్బందుల సమయాల్లో, మనం ప్రేమించే వారి కొరకు మనం ప్రార్థన చేసిన వారికి ఎటువంటి మంచి జరగని సమయాల్లో, మన కుటుంబీకుల కొరకు మనం ప్రార్థన చేసిన వారు మార్పు చెందని సమయాల్లో, మనం కావలసిన వారు మనం ప్రార్థన చేసినప్పటికీ అస్వస్థతకు గురైపోయి చనిపోయినప్పటికీ, అటువంటి సమయంలో మనం చాలా మంది అనుకున్న మాటలు ఏంటి అంటే, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత దేవుడి సన్నిధిలో వస్తున్నాను, దేవుడికి ఇన్ని ఇస్తున్నాను, దేవుడికి అన్ని ఇస్తున్నాను, ఏంటి ఈ మాట, ఏంటి ఇలా దేవుడు నాకు చేస్తున్నాను చాలా మంది అనుకుంటా ఉంటారు. అప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు బుద్ధిహీనులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట. ఎప్పుడైతే హృదయంలో మీకు సందేహం కలిగిందో, ఎప్పుడైతే మీకు హృదయంలో దేవుని సన్నిధి నుండి మీ ముఖము చిన్న తిప్పుకొని ఇలా సులుకోవడం మొదలు పెట్టారో, మీరు బుద్ధిహీనులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా.